నమస్తే అమ్మా నాన్న న్యూస్ కి స్వాగతం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే సామాజిక స్పృహతో దిక్కులేని అనాథులకు అండగా నిలవాలనే మంచి మనసుతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ కుకట్పల్లి నుంచి విచ్చేసిన సురగణ రాణా ప్రతాప్ అనసూయ దంపతులు వారి కుటుంబ సభ్యులు మానవత్వానికి ఓ పరిపూర్ణ చిత్రంగా నిలిచారు. ముందుగా మోక్షాన్ని ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుడి దివ్య దర్శనం చేసుకోగా పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామార్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. శివ భక్తులందరూ శివయ్యకు అత్యంత ప్రీతికరమైన జలాభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ఇక జలాభిషేకం అనంతరం ఆశ్రమంలో నిర్మిస్తున్న శివాలయానికి ఇటుకలు సమర్పించి పుణ్య కార్యంలో భాగమయ్యారు. అనంతరం సేవాశ్రమంలోని వైద్యశాలను సందర్శించడంతో పాటు అనాథుల వసతి భవనంలో జీవిస్తున్న అభాగ్యులను ఆత్మీయంగా పలకరించారు. రక్షణాలయంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు వివరించారు. సేవా మార్గంలో భాగంగా సేఫ్ ఏ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ ఫౌండేషన్ సంస్థ 11వ వార్షికోత్సవం సందర్భంగాను రాణా ప్రతాప్ గారి కుమారుడు ఎస్ శరత్ గారి పుట్టినరోజు సందర్భంగా శివపుత్రులకు స్వయంగా అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. సమాజానికి అండగా నిలిచి పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాణా ప్రతాప్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుడి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాణా ప్రతాప్ సోర్గన. కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ దగ్గర ఉన్న వసంతనగర్ నుంచి వచ్చానండి. మొదటి నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాల మీద చాలా ఇంట్రెస్ట్ తోటి, అలాగే ఇప్పుడు మన శంకర్ గారు ఆలోచనలు కూడా నాకు నచ్చాయండి. మేము కూడా మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతాం. అలాగే భగవంతుడు మనిషికి సాయం చేయడానికి భగవంతుడు రాడండి, మనిషికే చేయాలి. అంటే భగవంతుడే మన ద్వారా మనిషికి సాయం చేస్తాడనమాట. అది ఆయన సంకల్పం అనుకోండి. అందుకే మనం ఇతరులకి సాటి వారికి సాయం చేయాలి. ఆ విషయంలో మన శంకర్ గారిని చాలా అభినందించాలండి. నిజంగా ఒకళ్ళిద్దరితో స్టార్ట్ చేసి, ఇంకా చెప్పాలంటే ఒకళ్ళతో స్టార్ట్ చేసి మరి ఆయన ఈ స్థితికి ఈ అనాథాశ్రమాన్ని అంటే పుణ్యక్షేత్రాన్ని పెట్టారు. చాలా బాగుంది అది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం అనేది చాలా బాగుంది. నిజంగానే పుణ్యక్షేత్రం ఇది. పుణ్యమే వీళ్ళకి చేసిన వాళ్ళందరికీ తప్పనిసరిగా పుణ్యం కలుగుతుంది. మనం భగవంతుడికి దేవుడికి గుడికి వెళ్ళి దేవుని ప్రార్థిస్తే మనకి ఎంత తృప్తి ఎంత ఆనందం లభిస్తుందో ఈ సాటి వారికి అనాథలు అనుకునేవ్వండి సాటివారు ఎవరైనా కూడా మనం సాయం చేస్తే అంతకంటే అంత పుణ్యం అంత ఆనందం మనకి లభిస్తుందండి. సాయం అంటే డబ్బే అవసరం లేదండి, మనం మాట సాయం కూడా చేయొచ్చు. ఆపదలో ఉన్న వారికి అవసరం ఉన్న వారికి మనం మాట సాయం చేసి సహాయం చేయొచ్చు. కాబట్టి అలాంటి సేవా కార్యక్రమం చేస్తున్న అంతకంటే ఎక్కువే ఆయన ఇప్పుడు చెప్పడంలో నాతో మాట్లాడినప్పుడు ఏదో ఇప్పటివరకు 1% చేశాను అంటున్నాడు. ఆయన చెప్పుకోవటం ఇష్టం లేక అలా చెప్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం అండి. ఒక్క చేతితోటి ఇంత డెవలప్ చేసి ఒక పద్ధతి ప్రకారం నిజం చెప్పాలంటే చాలా ఈవెన్ ఈ మతిస్థిమితం లేని వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్గా అంటే క్రమశిక్షణతో పద్ధతితో ఉండటం చాలా గొప్ప అనిపించిందండి. అలాగే స్టాఫ్ కూడా చాలా ఒక పద్ధతిగా మర్యాదగా రిసీవ్ చేసుకోవడం, అన్నీ కూడా దగ్గరుండి చేయించడం. అలాగే శివాలయం ఇంకోటి ఏంటంటే మాధవ సేవ మానవ సేవ అని అన్నట్టు ఈయన ఒకే చోట సేవా మార్గం భక్తి మార్గం మనకి ఒకే చోట చూపిస్తున్నారు శంకర్ గారు. అందుకు ఆయన అభినందనీయుడండి, అభినందించాల్సిందే. మనం రాగానే ముందు శివ దర్శనం చేసుకుని శివుడి దర్శించుకుని అభిషేకం చేసి ఆ ప్రశాంతమైన మనసుతోటి లోపలికి వచ్చి మనం వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందంగానే ఉంటుందండి. మనకు సమయమే తెలియదండి ఇక్కడ గడిపితే. అలాగే భోజనశాల కానీ డైనింగ్ టేబుల్ కానీ అన్నీ కూడా మొత్తం ఏరియా అంతా కూడా పరిశుభ్రంగానే ఆహ్లాదకరంగానే ఉంటుంది.
అలాంటి వారికి మనం స్వయంగా ఎవరికైనా సాయం చేయలేకపోయినా ఈ గట్టు శంకర్ గారు లాంటి వారికి మనం సాయం చేయడంలో తప్పనిసరిగా భగవంతుడు మనకి హర్షిస్తాడండి. మరి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్న శంకర్ గారికి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానండి. అలాగే మీరు ఎవరైనా కూడా దయచేసి మీ ఖాళీ సమయంలో లేజర్ టైంలో వచ్చి దర్శించి, అలాగే ఆయన శివాలయాన్ని కూడా దానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం అని పెట్టారు. ఆ శివాలయం కడుతున్నారు. దేవుడికి కూడా అలాగే మానవులకు కూడా మనం సాయం చేద్దామండి. మీలో ఎవరైనా కూడా మీ పుట్టినరోజులకు కానీ అలాగే పండుగలకు కానీ ఇక్కడికి వచ్చి సాయం చేస్తుందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. అలాగే శివాలయానికి కూడా మీకు తోచిన సాయం చేస్తే తప్పనిసరిగా ఆయన ఈ శివాలయాన్ని అత్యద్భుతంగా నిర్మించడంలో ఎలాంటి సందేహం లేదండి. కాబట్టి అందరూ కూడా దయచేసి వచ్చి ఇక్కడ ఆయనకి సాయం చేస్తుంది అండగా. ఆయన ఒక్కడే చేయగలుగుతున్నాడు, కానీ మనం కూడా ఆయన తోడు ఉంటే ఇంకా బాగా మంచి కార్యక్రమాలు చేయొచ్చని నేను ఆశిస్తున్నానండి. మరి అవకాశం ఇచ్చినందుకు శంకర్ గారికి, ఆయన స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే ఇదే రోజు మా అబ్బాయి శరత్ సోరగన బర్త్డే అండి. ఆ సందర్భంగా ఆ రెండు పురస్కరించుకొని ఇక్కడ ఈరోజు అన్నదానం చేసామండి. 600 మందికి వీరు అన్నీ తయారు చేసి పెట్టడం అనేది, అందులో మతిస్థిమితం లేని వారికి దగ్గరుండి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. అందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలండి. వీడియో చూశారు కదా, మీకు నచ్చితే ఎలా ఉందో దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏంటంటే దేవుడు అంటే ఎక్కడో ఉండడండి, సాటి మనిషికి సాయం చేసేవారి రూపంలోనే మన మధ్యనే ఉంటాడట. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో ఈ అమ్మ నాన్న అనాథాల పుణ్యక్షేత్రం ఉందండి. ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్న అనేక వందల మంది మతిస్థిమితం లేని, అందులోనూ అనాథల్ని అభాగ్యుల్ని చేరదీసి ఈ ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తున్నారండి. వారికి ఆలనా పాలన అన్నీ, ఆహారం దగ్గర నుంచి వాళ్ళ బాగోగులు, మెడికల్, నిజంగా చెప్పాలి మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా చూస్తున్నారు. ఈ గట్టు శంకర్ గారు అని ఒకే ఒక వ్యక్తి ఒక్క అనాథతో మొదలుపెట్టి ఈరోజు ఇంత స్థితికి తీసుకురాగలిగారు. ఆయన వారు నిజంగా అభినందనీయులు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని పాటిస్తూ భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట లభించేలా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. అలాగే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి సేవ చేయొచ్చు, అభాగ్యులకి సేవ చేయొచ్చు. అలాగే ఆలయానికి కూడా విరాళం ఇవ్వచ్చు మీకు తోచినంత. మీకు లేజర్ టైంలో వచ్చి ఒకరోజు ఈ 600 మంది మతిస్థిమితం లేని అభాగ్యులకి అన్నదానం చేసిన కార్యక్రమం అనేది. ఆ కార్యక్రమాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఏంటంటే మనం స్వయంగా చేయలేకపోయినా కనీసం ఇలాంటి కార్యక్రమాలు చూస్తే అయినా కూడా పుణ్యం వస్తుందని పెద్దలు చెప్తుంటారు. అందువల్ల మీకు కూడా మీకు ఖాళీగా ఉన్నప్పుడు దయచేసి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. డిసిప్లిన్గాను, చాలా సిస్టమేటిక్గాను, చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఈ ప్రెమిసెస్. మరి ఈ ఆశ్రమం నిర్వాహకులకి, సిబ్బందికి, అలాగే అర్చక స్వాములకి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వారు కూడా అందరికీ కూడా భగవంతుడు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిద్దామండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.